హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవన్. ఇవాళ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అండి. ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ₹100 అయితే సంపాదించుకోవచ్చు. అది కూడా విత్ ఇన్ సెకండ్స్లో. నేను జస్ట్ 2 నిమిషాల ప్రాసెస్ చెప్తాను. ఈ ప్రాసెస్ చేస్తే మీకు ₹100 అనేవి విత్ ఇన్ సెకండ్లో అయితే పడతాయి అనమాట. ఇంకేది కాలేసి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఓపెన్ చేయకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ని అయితే ట్రై చేయొచ్చు. ఆల్రెడీ మీ దాంట్లో అప్లికేషన్ ఉన్న ఇప్పుడు వరకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లేకపోతే కనుక ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది మీకు పక్కగా వర్కౌట్ అయితే అవుతుంది. అంతేకాదు మీరు మినిమం ఎవరికైనా 500 పైన సెండ్ చేశారనుకోండి, మీకు ₹50 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అంటే టోటల్ మీకు ₹150 అయితే ప్రాఫిట్ అయితే పక్కాగా ఉంటుంది ఈ వీడియో నుంచి. సో ఎలాగో చెప్తాను, కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. ఇంకేది కాలేసం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అనమాట, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పక్కాగా జాయిన్ అవ్వండి. నేను వీడియోస్ చేసినా చేయకపోయినా సరే ప్రతి అప్డేట్ ఇక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఆఫర్ గురించి నేను 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ ముందే పెట్టాను. సో ఆల్రెడీ చాలామంది అయితే యూటిలైజ్ అయితే చేశారు. సో యూట్యూబ్లో ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే చేయడం జరిగింది. సో ఇంకెందుకు కాలేస్తాం, టెలిగ్రామ్లో మాత్రం జాయిన్ అవ్వండి. బగ్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, ఏం లూట్స్ కావచ్చు, క్యాంపెయిన్సే కావచ్చు, మోడీపీకే సహా ప్రతిదీ ఇక్కడ నేను చేయడం జరుగుతుంది. ఇంకెందుకు కాలేస్తాం, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీ దాంట్లో మై ఎయిర్టెల్ అప్లికేషన్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ యువర్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది, ఫ్రీ అకౌంట్ అని. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం లేదు, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుందండి. సో పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. అండ్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కంటిన్యూ చేయమంటుంది అనమాట. సో మనకి జస్ట్ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోద్ది ఇక్కడ. సో కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్. సో మ్యాక్సిమం అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి మీరు ఫ్యూచర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ అనేది చాలా మీకు బాగా అవుతుంది అనమాట. అన్నింటికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 2 కూడా టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఓటీపీ అయితే అడుగుతుంది. సో ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసాక పర్మిషన్ అయితే అలో చేయండి. మనం డిజిలాకర్ పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి సో డిజిలాకర్తో అయితే అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇతను ఫాదర్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ప్రొసీడ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఎంపిన్ సెట్ చేసుకోమంటుంది. సో మీకు ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఇదే కాబట్టి సో 4 డిజిట్ల మెయిన్లో పెట్టుకొని ఇక్కడైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత క్రియేట్ నో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే క్రియేట్ నో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ ఇచ్చేయండి. మ్యారిటల్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. అన్మ్యారీడ్ ఇచ్చాను నేను. ఆక్యుపేషన్ ఇవ్వండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్, వర్కర్ అయితే వర్కర్, అది ఇచ్చేయండి. ఈమెయిల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయండి. తర్వాత ఏమో మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం లేకపోతే డిసేబుల్డ్ ఏం లేకపోతే అక్కడ నో కొట్టండి. అండ్ ఇక్కడ నామినీ కూడా అవసరం లేదు కాబట్టి నో ప్రెస్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ 500 ఉంటుంది, అది రిమూవ్ చేసి ఒక ₹1 అనేది యాడ్ చేయండి గైస్. ఇక్కడ ₹1 అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో రూపాయి అయితే ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫోన్పే అయితే సెట్ చేసుకుంటున్నాను. మీరు ఏ యూపీఐ ద్వారా అయినా సరే ఒక ₹1 అయితే పే చేయండి. ఆ ₹1 కూడా రివర్స్ అయితే వచ్చేస్తుంది. టోటల్ మీకు ₹101 వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు పే నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఐడిబిఐ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మీరు నచ్చిన బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ₹1 అయితే పే చేస్తున్నాను. సో ₹1 పే చేసేయండి. అంతే, మీకు ఎక్కడైతే అకౌంట్ అయితే యాక్టివేషన్ అయిపోతుంది. అకౌంట్ ఎలా యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీకేంటంటే ఇక్కడ బ్యాక్ టు హోమ్ అని ఉంటుంది. మీరు ఇక్కడ యాప్ అయితే మొత్తం క్లోజ్ చేసేయండి. యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ మీ యొక్క అకౌంట్ని అయితే లింక్ చేయమంటుంది. సో అకౌంట్ని అయితే లింక్ చేసేయండి. సో పిన్ ఎంటర్ చేసుకోమంటుంది, పిన్ ఎంటర్ చేయండి. సో ఎక్కడతో మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే అకౌంట్ని లింక్ చేయండి మై ఎయిర్టెల్ యాప్లో. సో ఎయిర్టెల్ యాప్లో మనకి ఏదైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉందో అది లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ లింక్ సెలెక్టెడ్ అకౌంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు అకౌంట్ అయితే లింక్ అయిపోతుంది. ఇప్పుడు గో టు హోమ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే ఒక్క రూపాయి అయితే పే చేయండి. ₹1 పే చేసేస్తే మీకు ఇక్కడతో మొత్తం అయిపోయినట్టే. చూసారు కదా, ఇక్కడ ₹1 అయితే పే చేసేసాను. పే చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మనకు వచ్చేసి మనకు ₹1 పే చేసామో లేదో దానికి ముందు ₹1 అయితే వాళ్ళు వేశారు. అంటే ఇక్కడ ₹100 అయితే వెంటనే రిసీవ్ అయిపోతుంది అనమాట. సో నాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎంతమంది ఉంటే అంతమందిని కూడా మీరు అయితే ట్రై చేయొచ్చు. వాళ్ళకి ఫ్రీగా ఎలాగా మనకి ఎయిర్టెల్ సేవింగ్స్ బ్యాంక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ విధంగా ఎక్కడికి వెళ్లకుండానే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇంటి దగ్గర ఓపెన్ చేసుకుంటూ మనీని కూడా సంపాదించవచ్చు అనమాట. ఇక్కడతో ₹100 అయిపోయింది కదా, మీకు అక్కడే స్కాన్ అండ్
స్కాన్ అని క్యూఆర్ అని చెప్పి ఇలాంటి 50 రూపీస్ ఆఫర్ కనిపిస్తుంది అనమాట. ఈ 50 రూపీస్ ఆఫర్ అనేది స్కాన్ చేసి ఎవరికైనా బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఏదైనా షాపింగ్ ఏదైనా చేసేటప్పుడు 500 రూపీస్ అబోవ్ కొడితే 100 నుంచి 500 మధ్యలో కొడితే మీకు 50 రూపాయలు కూడా వచ్చేస్తుంది. టోటల్ మీకు 150 రూపాయలు అయితే ఈ యొక్క ఆఫర్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. 150 రూపాయలు పక్కా ఎర్న్ చేయండి. సో ఫైనల్గా వీడియో అవుతుందండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇచ్చండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్.